తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఒక విచిత్రకరమైనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా మరి లోతుల్లోకి వెళ్ళి చూసినట్లయితే అసలు చంద్రబాబు నాయుడు శిష్యుల మధ్యలోనే పోటీ జరుగుతుందా, శిష్యుల మధ్యలోనే పోటీ జరుగుతూ ఒక విచిత్రమైనటువంటి వాతావరణము నెలకొన్నది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీకి మరి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు యొక్క బడిలో, అదేవిధంగా శిక్షణలో ఏ విధంగా ఎత్తుకు పై ఎత్తులు వేయాలి, ఏ విధంగా ఒక వ్యక్తిని ఓడించడానికి ఏ విధంగా అబద్ధాలు ఆడాలి, ఏ విధంగా తిట్లు వదిలిపెట్టాలి, ఏ విధంగా అస్త్రాలను వదిలిపెట్టాలి అనేవి మొత్తం ఏందనంటే చంద్రబాబు నాయుడు దగ్గర తర్ఫీదు పొంది బాగా గడించి ఆ విధమైనటువంటి తర్ఫీదుతోటి వచ్చినటువంటి వ్యక్తిగా మన ముందు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా అంతకుముందు కేసీఆర్ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉండి పార్టీలో ఉండి అంతకుముందే చంద్రబాబు నాయుడు మొత్తం టీడీపీ కంటే ముందు కూడా మొత్తం అనేక సందర్భాల్లో మరి పైరవీకారుగా, అదేవిధంగా అనేక రకాల మధ్యవర్తిత్వంతో అనేక రకాలైనటువంటి పనులను చేసి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు యొక్క శిక్షణలో ఉండి తర్వాత ఏంటిది అని అంటే టీఆర్ఎస్ పార్టీని స్థాపించి మరి చంద్రబాబు నాయుడునే ఢీకొని చంద్రబాబు నాయుడునే తలదన్నే విధంగా ప్రణాళికలు రచించి చంద్రబాబు నాయుడునే ఓడించి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అవసరమైతే తెలంగాణలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కేసీఆర్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు పార్టీతో కూడా పొత్తు పెట్టుకొని ఆ విధంగా కొన్ని సీట్లను గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ విధంగా చంద్రబాబు నాయుడుతోటే మరి మించి తలదన్నినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గురువును మించిన శిష్యునిలాగా మొత్తం తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్నే సొంతం చేసుకొని చివరికి చంద్రబాబు నాయుడునే ఈ రాష్ట్రం నుంచి కనుమరుగు అయ్యేటట్టుగా చేసినటువంటి శిష్యుడు మరి కేసీఆర్. ఆ విధంగా మళ్ళీ రేవంత్ రెడ్డి మొత్తం ఏంటంటే టీడీపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షునిగా ఉండి మళ్ళీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటిది అని అంటే ఇటు రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా కేసీఆర్ కానీ ఇద్దరు ఈ తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క బడిలో శిక్షణలో ఆయన శిష్యులుగా ఉండి ఆరితేరి ఏ విధంగా ప్రత్యర్థులను ఢీకొనాలి అనే ఒక పరిపూర్ణమైనటువంటి తర్ఫీదు పొందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు ముఖాముఖిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో పోటీపడి అధికారాన్ని చేజిక్కించుకోవటానికి హోరాహోరీ పోరాటం జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఇంట్లో ఏ శిష్యుడు గెలిచినా చంద్రబాబు నాయుడు శిష్యుడు గెలిచినట్టే, ఒక శిష్యుడు ఏ శిష్యుడు పోయినా చంద్రబాబు నాయుడు యొక్క అనుచరుడే గెలిచినట్టుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆశ్చర్యకరమైనటువంటిది ఏంటిది అని అంటే కేసీఆర్ను కంటే 2 ఆకులు ఎక్కువ చదివినట్టుగా కేసీఆరే ఇటువరకు తిమ్మిని బమ్మిని చేయగలుగుతాడు, మాయల మరాఠిగా ఉండగలుగుతాడు, ఈయనని మించినోడు ఎవడు, అసలు ఈయనకు దాటికి ఎవరు తట్టుకునే వాళ్ళు లేరు అని చాలామంది అనుకునేవాళ్ళు. కానీ అటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అనే ఒక మొత్తం ఏంటిది అని అంటే మరొక శిష్యుడు ముందుకొచ్చి కేసీఆర్నే తలదన్నే విధంగా భాషను మొత్తం ఏంటిది అని అంటే కేసీఆర్ యొక్క లోపాలను పార్టీని చేసినటువంటి గతంలో కేసీఆర్ చేసినటువంటి విధానాలు ఏదైతే లోపాలు అన్నిటిని కూడా ఒక్కొక్కటి తీసి మొత్తం ఏంటిది అని అంటే కేసీఆర్ మీద ఒక సవాళ్ళు విసురుతూ ఉంటే కేసీఆరే కొన్ని సందర్భాల్లో మరి తట్టుకోలేనటువంటి పరిస్థితి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి, తల ఉంచుకునే పరిస్థితి, ఏం చేయాలో ఏం మాట్లాడాలో ఏం చేయకూడదో అసలు మొత్తం ఏంటిది అని అంటే ఎటు మరి పోనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి సందిగ్ధమైనటువంటి పరిస్థితినే కేసీఆర్ ఎదుర్కొన్నాడు అని అంటే రేవంత్ రెడ్డిని కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు అని అంటే కేసీఆర్ను ఓడించాలి అని అంటే ఇంకా రేవంత్ రెడ్డి లాంటి అసలు ఢీ కొట్టగలిగినటువంటి నాయకుడైతేనే ఎదుర్కోగలుగుతాడు అని రేవంత్ వైపు కేసీఆర్కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి వైపు వెళ్ళి రేవంత్ రెడ్డి ద్వారా ఏంటిది అని అంటే కేసీఆర్ను ఓడించడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇద్దరు మధ్యలో కూడా ఈ అబద్ధాలు సంబంధించినటువంటివి ఒకరి మీద ఒకరు అబద్ధాలు వదులుతూ అదేవిధంగా ఇద్దరు మధ్యలో కూడా ఏంటిది అని అంటే తిట్లు
తిట్లల్లో కూడా పోటీ, ఇద్దరి మధ్యలో ఎవరు ఎక్కువ తిట్లు తిడతారు అన్నప్పుడు అసలు ఇటువరకే కేసీఆర్ అనేక రకాల తిట్లు, ఆయనకు ఉన్నటువంటి వాగ్దాటి అనేక రకాలుగా ఉంది అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసిన తర్వాత కేసీఆర్ తిట్లను మించి అసలు రేవంత్ రెడ్డి విసిరే పదజాలానికి అసలు తట్టుకునే పరిస్థితే లేనట్టుగా కొన్నిసార్లు బిక్కుబిక్కుమనే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు యొక్క శిష్యులే, తర్ఫీదులో ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి ఇప్పుడు శిష్యుల మధ్య పోటీ నడుస్తూ ఉంది, తిట్ల మధ్య పోటీ నడుస్తుంది, అబద్ధాల మధ్య పోటీ నడుస్తుంది, తిమ్మిని బమ్మిని చేసే విషయాలలో పోటీ నడుస్తుంది. ఈ పోటీలో మరి ఎవరు నెగ్గుకు రాగలుగుతారు? ఏ శిష్యుని వైపు మరి చంద్రబాబు నాయుడు మొగ్గు ఉండే అవకాశం ఉంది? ఏ శిష్యుడు గెలవాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాడు అని అంటే, దీన్ని బట్టి మనకి ఈ మధ్యలోనే అర్థమైన విషయం ఏంటిది అని అంటే, టీడీపీ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయకూడదు అని చెప్పి ఒక నిర్ణయం చేయటము అనేది ఇండైరెక్ట్గా మొత్తం ఏంటిది అని అంటే, రేవంత్ రెడ్డికి మరి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులంతా, ఓటు బ్యాంక్ అంతా కూడా మరి రేవంత్ రెడ్డికి మద్దతుగా ఇండైరెక్ట్గా ఓటు బ్యాంకుగా మారబోతుంది అనే పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వైపా, లేదా కేసీఆర్ కూడా ఏంటిది అని అంటే, కేసీఆర్లో ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఈ సెటిలర్స్ ఓటు విషయంలో కొంత రాబట్టుకోవటానికి ఈ చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ మరి చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా మాట్లాడినటువంటి పోటీ చేసే అభ్యర్థులు కూడా టీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడును మళ్ళీ ఎన్నికల సమయంలో ఇద్దరు, అంటే ఇటు టీఆర్ఎస్లో కొంతమంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు యొక్క మెప్పు పొందటం కోసము, కొన్ని ఓట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని రాబట్టడం కోసము చాకచక్యంగా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది కూడా ఒక విచిత్రకరమైనటువంటి వాతావరణం ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో మొగ్గు ఎటువైపు ఉంటుంది? ఎవరి చాకచక్యం గెలుస్తుంది? ఎవరి అబద్ధాలు గెలుస్తాయి? ఎవరు ఎక్కువ తిట్టి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు? ప్రజల్ని ఎవరు రెచ్చగొట్టడం ద్వారా ఓటు బ్యాంకుగా మలుచుకుంటారు? ఇటువరకు కేసీఆర్ ఆంధ్ర మీద వ్యతిరేకతతోటి మొత్తం ఉద్యోగాలు, నిధులు, నియామకాలు అన్నీ దోచుకొని పోయిండని అగ్రెసివ్గా మాట్లాడి రెచ్చగొట్టడం ద్వారానే ఇక్కడ ప్రజల్ని మొత్తం ఏందనంటే సమీకరించుకొని ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి మొత్తం ఆ విధమైనటువంటి పరిస్థితిని సృష్టించడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మొత్తం అగ్రెసివ్గా రెచ్చగొట్టడం ద్వారానే కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ 10 సంవత్సరాల పాలన మోసాలను అన్నిటినీ విప్పి చెప్పి ప్రజలలో ఏంటిది అంటే అగ్రెసివ్గా కేసీఆర్ను ఢీకొనటం వల్లనే మళ్ళీ ఏంటిది అని అంటే ఇక్కడ మరొక శిష్యుడు ఒక పోలరైజేషను, ఒక ప్రజా సమూహాలను మళ్ళీ కూడగట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డిని ఢీకొనటానికి ఇప్పుడు ఏంటిది అని అంటే హరీష్ రావు, కవిత, కేటీఆర్, కేసీఆర్ మొత్తం నలుగురు ఈ రేవంత్ రెడ్డిని ఢీకొనటానికి నిర్విరామంగా ప్రయత్నం చేస్తున్నారు. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డిని ఢీకొనటానికి వీళ్ళు నలుగురు కూడా సరిపోయినట్టుగా లేదు. అంటే ఒక రేవంత్ రెడ్డిని ఢీకొనాలి అని అంటే నలుగురు రోడ్డు మీదకి వచ్చి రోజు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, మొత్తం డిఫెన్స్లో ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి హొరాహొరి యుద్ధమే జరుగుతూ ఉంది. కాబట్టి ఇది నిజంగా తెలంగాణలో మళ్ళీ రాజకీయాలన్నీ చంద్రబాబు నాయుడు శిష్యుల మధ్య, మళ్ళీ అది ఏదో రకంగా చంద్రబాబుతోటి కనెక్టివిటీ కలిగినటువంటి పరిస్థితి. మళ్ళీ ఎవరు అధికారంలోకి వచ్చినా చంద్రబాబు నాయుడు శిష్యుడే మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. ఏ శిష్యుడు మళ్ళీ గెలుస్తాడు, ఏ శిష్యుడు ఓడిపోతాడు, ఏ శిష్యునికి ఇండైరెక్ట్గా ఎక్కువ చంద్రబాబు నాయుడు ద్వారా లాభం కలుగుతుంది, ఓటు బ్యాంక్ చంద్రబాబు నాయుడు యొక్క ఓటు బ్యాంకు ఏ శిష్యునికి డైవర్ట్ అవుతుంది, ఇక్కడ సెటిలర్స్లలో మరి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఎన్ని నియోజకవర్గాల్లో బెనిఫిట్ అవుతుంది అనేది నిజంగా ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితే. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో చదరంగంలో నిజంగా ఇదొక వినూతనమైనటువంటిది, ఇదొక ఆశ్చర్యకరమైనటువంటిది. ఈ విధంగా పోటాపోటీన మరి ఏ శిష్యుడు గెలుస్తాడు, ఏ విధంగా రాజకీయాలు మారబోతున్నాయి, గెలిచిన తర్వాత ఏ పార్టీలో నుంచి ఎవరు ఎమ్మెల్యేలను మార్పిడి కాబోతున్నారు, మళ్ళీ మొత్తం ఏంటిది అని అంటే పార్టీల మార్పిడి, ఎమ్మెల్యేల కొనుగోలు, ఓటమీలు, మళ్ళీ ఏ విధంగా పోలరైజేషన్ జరుగుతాయి
అనేది ఎన్నికల తర్వాత మరొక యుద్ధం జరిగే అవకాశం కూడా ఉంది. హంగ్ అసెంబ్లీ లాగా వచ్చి ఎవరికో ఒకరికి కొన్ని సీట్లు తక్కువ పడితే మళ్ళీ కొనుగోళ్ళు, అమ్మకాలు, మొత్తం పార్టీల మార్పిడిలు, అదొక యుద్ధమే జరిగే వాతావరణం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మరి నిజంగా ఇలాంటి వాతావరణం ఏంటిది అని అంటే ఏర్పడటం, మరి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీకి అనూన్యంగా రేవంత్ రెడ్డి వచ్చి పిసిసి అధ్యక్షుడు కావటం అనేది ఒక విచిత్రం. కాబట్టి అసలు ఎట్లా తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ రెండు వర్గాలకు నాయకత్వం వహించి ప్రజలలో మళ్ళీ ఒక నాయకత్వంలాగా, ఒక ప్రభావాన్ని కలిగించే శక్తుల్లాగా మారటము అనేది కూడా ఒక విచిత్రకరమే అనేది మరి నాకు అనిపిస్తుంది.